ఎంతో పరాక్రమ వీరుడైన ఆంజనేయ స్వామి కూడా ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. సీత జాడ కనుగొనేందుకు హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు ఆ ద్వీపం మొత్తం గాలించిన సీతమ్మ ఆచూకు దొరకలేదు. సీతమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి కూడా విలువేముంటుంది? లంకలో సీత కనిపించలేదు అంటే రాముల వారేమైపోతారో? ఆయనను నేను అలా చూడగలనా? అయోధ్య వాసుల పరిస్థితి ఏంటి? వానర సైన్యం పరిస్థితి ఏంటి అని ఆంజనేయుడు దిక్కుతోచని వాడిలా ఏడ్చాడట. వారందరూ ఆత్మత్యాగం చేస్తారేమో అని భయపడ్డాడు. అందుకే వీటిని చూసి తట్టుకోలేనేమో అని సాక్షాత్తు ఆ వాయుపుత్రుడే ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా ఉరకలు వేశాయి. చెట్టుకు ఉరియేసుకొని చనిపోవాలా, లేక నిప్పు రగిల్చి అందులో దూకేయాలా, సముద్రంలో మునిగిపోవాలా, ఇవేమీ కాకుండా అన్నపానీయాలు ముట్టకుండా కృంగి కుసించిపోవాలా,